భాగ్యనగరం ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్ ప్రాంతంలో ఆగస్టు 9న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బ్రోచర్ ఆవిష్కరించారు. సైదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48 సంవత్సరాల నుంచి మహంకాళి జాతర జరుపుతూ ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించే సైదాబాద్ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. 10న మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అమ్మవారి ఘటం ఊరేగింపు, పోతురాజుల గావు పెట్టి పలహార బండ్ల ఊరేగింపు, 11న మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి ఘట్టాల ఊరేగింపులో పౌరాణిక వేషాలు ధరించి భక్తి భజన పాటలతో కనువిందు చేసే ఆర్కెస్ట్రా పోతురాజుల వేషాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించే భగత్ సింగ్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, శివాజీ, రాణా ప్రతాప్ వంటి దేశభక్తుల వేషధారణలతో జాతీయ సమైక్యతను చాటు చెప్పేలా ప్రదర్శనలు ఇప్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ మహంకాళి జాతర అధ్యక్షుడు కె మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కడారి రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సహదేవ్ యాదవ్, గౌలికర్ దినేష్, కోళ్ల గోపి, జైల్ సింగ్, కోశాధికారిక గోలికర్ పూర్ణచందర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆశీష్ తదితరులు పాల్గొన్నారు. 48వ సంవత్సరము అందరము కార్యకర్తలము సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలని ఒక సందేశం అయినాము. దానివల్ల ఈ బోనాల పండుగ అనేది ప్రతి ఇంటింటా జరుగుతుంది, ప్రతి ఇంట జరుగుతుంది. దానివల్ల మన పంటలు బాగా పండాలని, వర్షాల నుంచి ఉండాలని ఈ పండుగ మనం జరుపుకుంటాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలందరూ మా బడి ఉండి మాకు సహాయకారం చేస్తారు. అందులో పోతురాజులు మరి ఆషాఢ బోనాల పండుగ జరుపుకున్న సంవత్సరం అందరూ మా కార్యకర్తలు మా వెంబడి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. జాతర సైదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 48వ సంవత్సరము జరుపుకుంటున్నాము. యథావిధిగా వివిధ వేషధారాలతో పోతురాజులు, ఘటము, వేషధారణలు, గుర్రాలు యాజ్ ఇట్ ఈస్ ప్రతి సంవత్సరం జరిపేలాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. దీని చైర్మన్ సుభాష్ చంద్రజీ గారు, ప్రెసిడెంట్ మల్లేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ సాదేవ్ యాదవ్ అన్న గారు, గోపి గారు, ఆశీషు, గౌలికర్, పుష్పరాజ్, పూర్ణచందర్ మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ముందుకు జరుపుతున్నారు. ఈ సంవత్సరము కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, కిషన్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంటు, ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, రామరాజు విహెచ్పి గారు, చంద్రశేఖర్ గారు, మరియు సుందర్ రెడ్డి గారు, రామరాజు గారు, నిరంజన్ యాదవ్, చంద్రశేఖర్ గారు, సంరెడ్డి సురేందర్ రెడ్డి గారు, అర్నా రవీందర్ రెడ్డి గారు, శ్వేత మధుకర్ రెడ్డి గారు, చిక్కోటి ప్రవీణ్ గారు, వీరేంద్ర బాబు గారు, సమరసింహారెడ్డి గారు, రమేష్ గారు, గోవింద్ అగ్రవాల్ గారు, కావేటి మురళి, మనీష్ జైన్ గారు, రాహుల్ ఎగడే ఐపీఎస్ డీసీపీ ట్రాఫిక్, వెంకటరమణ గారు మన ఏసీపీ సైదాబాదు, చంద్రమోహన్ గారు ఎస్హెచ్ఓ సైదాబాదు, సీను నాయకు ఎస్హెచ్ఓ మాదనపేట, నారాజు గారు ఐఎస్ఆర్ గారు వీళ్ళు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ బ్రోచర్ రిలీజ్ ఈరోజు మన చైర్మన్ గారి ఇంట్లో, సుభాష్ చంద్ర వారి ఇంట్లో ఈ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాం. సైదాబాద్ మహంకాళి జాతర కమిటీ సైదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 48 సంవత్సరాల నుండి ఈ సైదాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఘట ఊరేగింపు మరియు పలారం ఊరేగింపు జరపబడుతున్నది. గత 48 సంవత్సరాల నుంచి ఇక్కడ మన సైదాబాద్ పుర వీధిలో మరి సైదాబాద్ కాలనీ కానీ ఐఎస్ సదర్ ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ టైంలో ఉన్నప్పుడు మన సైదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఇక్కడ నిర్ణయించి ఇక్కడ ఘట ఊరేగింపు తీయబడింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రజలు కానీ వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని, వర్షాలు మంచిగా కురవాలని మనం జాతర స్టార్ట్ చేసినాము. ఈ ఏడాది ఆదివారము 9/8/2026 ఆగస్టు రోజు
మనకు ఇక్కడ బోనాలు జరుగుతాయి. దాని తెల్లారుజామున సోమవారము 10 తారీఖున మన ఘట ఊరేగింపు ఉంటుంది. అలాగే సాయంత్రము మన సర్దాబాద్ మెయిన్ రోడ్డు పైన ఒకటి వేదిక అలంకరిస్తున్నాము. ఆ వేదిక మీద మనకు గావు పట్టే కార్యక్రమం కానీ, మరి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సామాజిక సేవలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తారు. ఇక్కడ మనకు గత 48 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇక్కడ పూర్తిగా పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఘనంగా మనము ఈ ఘట ఊరేగింపు నిర్వహించబడుతున్నాము. కావున ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాబాద్ మెయిన్ రోడ్డు పైన ఈ కార్యక్రమాన్ని విచ్చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. భారత్ మాతాకి